హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు లేని వారికి కొత్తగా రేషన్ కార్డులు అయితే మీరైతే తీసుకోవచ్చండి. దరఖాస్తులో 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీల్లో మీకైతే కొత్తగా రేషన్ కార్డు అనేది అప్లికేషన్ ఫామ్లో లేదు. మీరు సపరేట్గా అయితే ఆ దరఖాస్తు ఫారం చేసుకోండి ఇప్పుడు వెంటనే. అయితే ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా రేషన్ కార్డులు తీసుకున్న వాళ్ళకి మరి పాత రేషన్ కార్డులు ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయని, రద్దు అవుతున్నాయని చాలామంది ఆందోళన. అయితే వాటి గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీకు నచ్చని లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక చిన్న లైక్ ద్వారా అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుందనమాట. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. ప్రతి ఒక్కరికి కూడా పాత రేషన్ కార్డులు ఉన్న వారికి ఎందుకు రద్దు అవుతున్నాయి అంటే, మీకు గవర్నమెంట్ జాబ్, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా కానీ, అలాగే కారు ఉన్నా కానీ, 100 గజాల స్థలం ఉన్నా కానీ మీకు ఈ యొక్క పాత రేషన్ కార్డులు అయితే 2,00,000 పైనే మీకైతే క్యాన్సల్ అయితే రద్దయితే అయ్యాయండి. వెంటనే మీరైతే ఇక కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళు ఇలాంటి విషయాలైతే కొంచెం చూసుకొని పెట్టుకోండి. చూసారు కదండీ, ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియజేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.